సమావేశంలో చర్చించనున్న కేబినెట్ అర్హులైన పేదలకి కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణ పౌర సరఫరా శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర అర్హతలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాలు మార్పులు చేసేందుకు అవకాశం ఉందట. ఇంకోవైపుగా వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్టుగా సమాచారం. ఆ తర్వాత వెంటనే తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారట. సో డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి. రాష్ట్రంలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజు కూలికి వెళ్తున్నట్టుగా కార్డులు చలామణి ఉన్నాయి. అయితే రైతు కూలీలకు 6,000 రూపాయలు అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా 6,000 ఒకసారి 6,000 ఒకసారి 12,000 ఇస్తా అని చెప్పుకొచ్చిందో దాంట్లో ప్రస్తుతం దాని ఉదాహరణగా మహాత్మా గాంధీ మన్రేగా కార్డులు ఉన్నాయి కదా, ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఆ కార్డులను ఉద్దేశించి ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. అయితే 53 లక్షల మందికి ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. దాంట్లో 32 లక్షల మంది మాత్రమే రోజు కూలికి పోతున్నారట. అయితే మొత్తం కార్డుదారుల వ్యవసాయ భూములు లేని వారు దాదాపుగా 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా. కేవలం 15 లక్షల మంది నుంచి 16 లక్షల మందికి మాత్రమే ఇప్పుడు రైతు కూలీలకు ఏదైతే 12,000 రూపాయలు ఉందో ఇది మాత్రం వీళ్ళకు వర్తించే అవకాశం ఉన్నది. ఒక గజం భూమి కూడా లేనటువంటి వాళ్ళు ఇంతమంది మాత్రమే. అయితే వీరికే రూపాయలు 6,000 చొప్పున నగదు బదిలీకి దాదాపుగా 1,000 కోట్ల వరకు అవసరం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకున్న అంచనాలు ఇవి. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన లబ్ధిదారులను ఖరారు చేస్తుందన్నది కసరత్తు పూర్తి అయితేనే కానీ స్పష్టత రాదు. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి ఏటా 12,000 ఇస్తామని, అందులో తొలి విడతగా 6,000ను ఈ నెల 28న విడుదల చేస్తామని బట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపైన ఆర్థిక శాఖ దృష్టి పెట్టనుంది. వచ్చే నెల 14న సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో సొమ్ము చేస్తామని సీఎం మంత్రులు ఇప్పటికే పలుమారు వెల్లడించారు. దీనికి అర్హులైనటువంటి రైతుల గుర్తింపునకు కొత్త మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనట్టుగా తెలుస్తోంది. అనర్హుల తొలగింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చించింది. గతంలో రైతు బంధు పథకం కింద పంట సాగు చేయని భూముల యజమానులకు 21,000 కోట్లకు పైగా ఇచ్చారని ప్రకటించిన ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగు చేసే నిజమైన రైతులందరికీ ఏమంటారు, గత ప్రభుత్వం 21,000 కోట్లు ఏం సాగు చేయకపోయినా ఏం చేయకపోయినా ఖాళీ పీలి వాళ్ళంతా కూడా భూములందుకే వాళ్ళకి అప్పచెప్పింది. అలా పెట్రోల్ బంకులు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, అంతా అడగోలు నిజమైనటువంటి సాగు యోగ్యమైనటువంటి భూములకు కూడా అప్పుడు ఇవ్వడంతో ఏమైంది 21,000 కోట్ల రూపాయలు ఇచ్చిరట. అయితే ఈసారి అట్లా కాకుండా కేవలం నిజమైన రైతులకే ఇవ్వాలనుకుంటుందట. దాంట్లో కొండలు గుట్టలు రహదారుల పేరుతో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కసరత్తులన్నీ పూర్తి చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలంటే కనీసం 5 నుంచి 6,000 కోట్లు కావాలని అంచనా అట. మరి గతంలో 7,500 కోట్లు అప్పుడు ఎంత ఇచ్చేది, మహా అయితే ఏటా విడతల వారీగా 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు 7,500 కోట్లు ఖర్చు అయ్యేది. సంవత్సరం మొత్తానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది సుమారుగా. ఇప్పుడు ఒక విడతకి 5 నుంచి 6,000 కోట్లు అంటే ఎన్ని కటింగ్ పోబోతుందో అర్థం చేసుకోండి. గతంలో ఒక విడతకి 7,500 కోట్లు ఇచ్చేది, 5,000 ఎకరాకు 5,000 రూపాయల చొప్పునే మొత్తం కలిపి ఏడాదికి 15,000 కోట్లు అయ్యేది. ఇప్పుడు ఒక విడతకి 5 నుంచి 6,000 కోట్లే అంటే ఇంకా 2,500 కోట్లు తక్కువైతున్నాయి. అంటే ఎంత కట్టింగ్ ఉండబోతోంది, ఎవరెవరు కట్ చేయబోతున్నారు, ఎంత లిమిటేషన్స్ ఉండబోతుంది అర్థం చేసుకోండి ఇక్కడ. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 రాష్ట్ర బడ్జెట్ భరోసా పథకానికి 15,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందున నిధుల విడుదలకు సమస్యలు లేవు. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి 6,000-7,000 కోట్లను సహకరించడమే అసలు సమస్య అని తెలుస్తోంది. సంక్రాంతి నాటికి బాండ్ల విక్రయం ద్వారా మరో 4,000 కోట్ల వరకు రుణాలను సేకరించే అవకాశాలున్నాయని గత వారంలో 1,500 కోట్ల రుణాలను బాండ్లు విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. పన్నుల ద్వారా కూడా ఆదాయం పెంచాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పన్నులు ద్వారా అధికం ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ ప్రకారం జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని, సంక్షేమ పథకాలకు నిధులు విడుదలకు ఇబ్బందులు ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని, రైతు భరోసాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి లేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సో సుధా మరి బాగానే కట్టింగ్ ఉండబోతోంది. ఈ రాళ్ళు రప్పలు గుట్టలు పెట్రోల్ బంకులకు వీటన్నిటికీ కూడా కట్ చేసే అవకాశం ఉన్నదట. రేషన్ కార్డుల విషయానికి వస్తే
రేషన్ కార్డుల జారీలో కీలక నిబంధన ఆదాయ పరిమితి. ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందన్న వివరాలన్నీ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు.